4, 5 వచనములు మనం చదువుకుందాం. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు కనుక వారు వినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్టు ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని నువ్వు వారికి ప్రకటింపవలెను. మొదటిగా ఏం చెప్తున్నానండి? నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు తిరుగుబాటు? ఎవరు తిరుగుబాటు చేసేది? ప్రజలు. మనమే తిరుగుబాటు చేస్తున్నాం. ప్రజలు ఉన్న పరిస్థితులు ఏంటి అంటే, గ్రంథం తృణీకరించి గ్రంథాన్ని వదిలేసి గ్రంథంలో ఉన్న బోధ కాకుండా తమకు నచ్చిన బోధ చేసే వాళ్ళ పరిస్థితి ఈరోజు ఏంటో తెలుసా అండి? కొంతమంది వ్యక్తులు బయలుదేరుతున్నారు. వీళ్ళు గ్రంథంలో ఉన్న మన విషయాలని పరిశీలన చేయట్లేదు, ప్రకటించడం లేదు అని చెప్పి కొంతమంది బయలుదేరుతున్నారు. వీళ్ళంతా చెప్పేది అబద్ధం. అవునా కదా? అంటే ఏం చేస్తున్నారు? మనం పాపంలో ఉన్నారు. దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నారు. దేవుని నిబంధనను తృణీకరించారు. ఆయన ఇచ్చిన శాసనాలను, ఆయన ఇచ్చిన కట్టడలను అతిక్రమించి గ్రంథాన్ని పక్కన పెట్టేశారు. అందుకని యెహెజ్కేలు, నీవు బయలుదేరు, వెళ్ళి ఏమని చెప్తావు? ఈ జనులు నా మీద తిరుగుబాటు చేయుచున్నారు. తిరుగుబాటు చేసే జనుల యొద్దకు నీవు వెళ్ళు. ఇశ్రాయేలీయుల యొద్దకు, అంటే మన దగ్గరకు పంపిస్తున్నాడు దేవుడు. వాక్యాన్ని పంపిస్తున్నాడు. ఎందుకంటే పాపంలో పడి ఉన్నారు. గ్రంథాన్ని తృణీకరిస్తున్నారు. ఆయన ఇచ్చిన కట్టడలను అతిక్రమిస్తున్నారు. ఆయన ఇచ్చిన వాక్యాన్ని గైకొనడానికి, కనీసం వినడానికి కూడా టైం కేటాయించట్లేదు. వెళ్ళి యెహెజ్కేలు అని చెప్పినప్పుడు ఏమని చెప్తున్నాడంటే, ఒక్కసారి చదవండి మళ్ళా 3వ వచనం. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను. ఒక్క నిమిషం ఆగండి. మన పితరులు అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఇప్పుడు మనం పితరుల యొద్దకు వెళ్ళి చూసుకుంటే అబ్రహాముకు మాట ఇచ్చాడు దేవుడు. ఏమని? నీకు ఇసుక రేణువుల కంటే విస్తారమైన సంతానాన్ని ఇస్తానని చెప్పాడు. సంతానం ఎందుకు ఇస్తానన్నాడు చెప్పండి? ఇసుక రేణువుల కంటే ఎందుకు ఆశీర్వదించాడు? మరి ఆయనే కదా పిల్లలను పుట్టించేది. మాట ఇచ్చాడు దేవుడు. మాట తప్పాడా? ఎక్కడైనా తప్పాడా? అబ్రహాము నుంచి ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు నుంచి యాకోబు వచ్చాడు. యాకోబు నుంచి 12 గోత్రముల జనాంగం, ఇశ్రాయేలు జనాంగం బయలుదేరింది. మరి ఆయన మాట ఇచ్చిన దేవుడు మాట తప్పాడని చెప్పండి. నేను ఇచ్చిన గ్రంథం ఎందుకు ఇచ్చానో ఆలోచించట్లేదు. నేను ఇచ్చిన మాట అది నెరవేరిందో నెరవేరలేదో గ్రంథాన్ని పరిశీలించట్లేదు. నేను అబ్రహాముకి మాట ఇచ్చాను, దాన్ని నెరవేర్చలేదు. గ్రంథాన్ని పరిశీలించట్లేదు. పరిశీలిస్తున్నారా? పరిశీలించట్లేదు. వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు చేశారా చేయదా తిరుగుబాటు? ఎప్పుడైతే ఈ మోషే ఈ ఐగుప్తులో నుంచి బానిస బ్రతుకుల నుండి బయటకు తీసుకుని వస్తే ఏం మాట్లాడారంటే అరణ్యంలో వాళ్ళు, మాకు ఆహారం లేదు, మాకు త్రాగడానికి మంచినీరు లేదు. ఒక్క 40 దినాలు మోషే లేకపోయేసరికి
మాకు దేవుడు ముందుగా లేడు అని ఒక బంగారపు విగ్రహాన్ని చేయించుకున్నారు, అవునా కదా? మరి ఇక్కడ దేవుని తృణీకరించారా, తృణీకరించలేదా? దేవుని మాటను, ఆయన ఇచ్చిన కట్టడను తృణీకరించారా లేదా? చెప్పండి, తృణీకరించారా లేదా? మనం తృణీకరిస్తున్నామా లేదా? అందుకే దేవుడు చెప్తున్నారు, వారి పితరులు కూడా నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గిమాలిన వారును కఠిన హృదయము. మన కఠిన హృదయమేనండి. అవును, కఠిన హృదయమే. దేవుడు మనకి మార్గాన్ని నడవడానికి చూపించాడు, గ్రంథాన్ని ఇచ్చాడు మార్గంలో నడవని. ఆ గ్రంథాన్ని పక్కన పెట్టి మన ఇష్టం వచ్చిన మార్గంలో హృదయాన్ని కఠినపరుచుకొని మన ఇష్టం వచ్చిన మార్గంలో మనం నడుస్తున్నాం. చదవండి. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. ఎందుకు పంపిస్తున్నాడు తెలుసా? ఎందుకు పంపిస్తున్నాడు? చదవండి. వారు తిరుగుబాటు చేయవారు కనుక వారు వినకపోయినను, మరలా చదవండి, అదే వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువుకు యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు. ఎందుకు పంపిస్తున్నాడండి? వారు వినకపోయినా నీవు వెళ్ళు, నేను చెప్పిన మాట చెప్పు. మీరు తిరుగుబాటు చేస్తున్నారు, తృణీకరించారు గ్రంథాన్ని తప్పి వేరే బాటలో నడుస్తున్నారు. వారు వినకపోయినా వెళ్ళి నువ్వు చెప్పు. చదవండి. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను మొండ తుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్యలో నివసించుచున్నావు. ఆయనను ఆ జనులకు భయపడకుము, వారి మాటలకు భయపడకుము. వారు తిరుగుబాటు చేయవారు కనుక వారికి భయపడద్దు. ఇప్పుడు మోషే వచ్చి చెప్పగానే ఈ ప్రజలు బయలుదేరారండి. టైం పట్టిందా పడలేదు. ఇప్పుడు నేను వచ్చి మీకు మాట చెప్తాను, నమ్ముతారా? ఎవరైనా నమ్ముతారా? ఒక నమ్మకాన్ని చూపిస్తే నమ్ముతారా? అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నాడని, వాళ్ళు వినకపోయినా నువ్వు చెప్పు, ఎందుకంటే నేనే నిన్ను పంపిస్తున్నాను. వెళ్ళి నువ్వు వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఇచ్చేసాయి. యెహోవా చెప్పుచున్నాడు అని చెప్పేసి, ఏమని? నాశనం రాబోతుంది. ఏం రాబోతుంది? నాశనం అనేది భూమి మీద రాబోతుంది అని వెళ్ళి ప్రకటించు అని చెప్పినప్పుడు ఏమని చెప్తున్నాడు? ముందుగానే అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి కూడా దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఒక్కసారి ఆలోచించాలండి. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండి చెట్లలోను మొండ తుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు. ఆయనను ఆ జనులకు భయపడకుము. ఎవరెవరి మధ్య నివసించేది? తేగు అంటే దానికి ఎంత విషయం ఉండదు. దానికి ఉన్న కొంచెం ఎంత అయినా సరే అది కుడికి చచ్చిపోతారు మనుషులు. అంటే మనుషులు అంత విధంగా ఉన్నారు. చిన్నగా కనిపిస్తున్న వారి లోపల అంత క్రూరమైన విషం నిండి ఉంది. బ్రహ్మదండి చెట్లలోను అవి ముళ్ళు ఎలా గుచ్చుకుంటాయి? తెలుసులో మీకు బ్రహ్మదండి చెట్లు అంటే తెలుసా తెలీదా? రకీస్ చెట్లు అంట. అవి మరి ముళ్ళు గుచ్చుకుంటే ఎలా ఉంటుంది శరీరానికి? తట్టుకోగలమా? అలాంటి చెట్ల లాంటి మనుషులు ఉన్నారు. తర్వాత ముండ తుప్పలలోను నీవు జీవించున్నావు. అంటే దేవుడు పంపించిన వ్యక్తి, ఆయన తీసుకొచ్చిన వాక్కును, ఆయన నామాన్ని ప్రకటించాలి అంటే ఎన్ని ఎదుర్కోవాలి? ఇప్పుడు ముండ్ల చెట్ల వంటి మనుషులను, బ్రహ్మదండి వంటి ఆ చెట్లను, తేళ్ల వంటి విషాన్ని, ఇవన్నీ ఉంటాయి. నువ్వు భయపడద్దు, ఎందుకంటే నీకు నేను తోడైనాను. నేను చెప్పిన మాట వెళ్ళి ప్రకటించు అని చెప్తున్నాడు. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 17 వచనం ఒకసారి మనం చూసుకున్నట్లయితే, నరపుత్రుడుగా ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను.
కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని నేను చెప్పిన దానిని బట్టి బట్టి వారిని హెచ్చరిక చేయుము. వారిని హెచ్చరిక చేయుము. కావలి వారిని ఎందుకు నియమిస్తాడు దేవుడు? కావలి వారు ఇక్కడ ఒక టాపిక్ వచ్చింది, అవునా? 17 వచ్చింది. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయము. ఇప్పుడు ఒరిజినల్ అనేది అంటే నిజమైన వాక్యాన్ని ప్రకటించే వ్యక్తులు కనిపిస్తున్నారా? ఎక్కడైనా కనిపిస్తున్నారండి? ఆ నిజమైన బోధ లేదు. కాబట్టి ఈ జనాంగానికి నిన్ను కావలిగా నేను నియమించి ఉన్నాను. వెళ్ళి వాళ్ళకి చెప్పు. ఇప్పుడున్న ప్రవక్త, ఇప్పుడున్న యాజకులు కానీ మనం బయట చూస్తున్న విషయాలను చూస్తే కూలికి బోధించే వ్యక్తులు వస్తున్నారు, అవునా కాదా? కూలికి బోధిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఇదే చెప్తున్నారు, అవునా కాదా? హల్లెలూయా, హల్లెలూయా. కూలికి బోధిస్తున్నారు, లేకపోతే ఇంకేం చేస్తున్నారు చెప్పండి? ఏంటి? బైబిల్లో విషయాలు కాకుండా బయట విషయాలు బోధిస్తున్నారు. మనకి బైబిల్ తెలియకుండా బయట విషయాలు తెలుసుకుని ఏం చేస్తాం? ఈ లోక సంబంధమైన విషయం ఈ లోకంలో ఉన్నంత కాలమే ఉంటాయి. ఒక్కసారి మనం ఈ శరీరాన్ని వదిలి మన ఆత్మ బయటకు రాగానే ఆత్మకు మార్గము తెలియకపోతే ఎటువైపు వెళ్తుంది? పాతాళము నోరు తెరుచుకొని చూస్తుంది. అందుకని ఇలా మధ్య పెట్టకుండా, మధ్యలోకి జనం వెళ్లకుండా ఒక కావలి వారిని దేవుడు ఎంచుకున్నాడంట. నీవు వెళ్ళి నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చెయ్యి. ఇప్పటివరకు ఉన్న బోధ కరెక్ట్ కాదు, అందులోంచి బయటికి రండి, దేవుని వాక్యాన్ని తెలుసుకోండి అని హెచ్చరిక చేయమని దేవుడు చెప్తున్నాడు ఈరోజు మనతో, అవునా కాదు? చెప్పండి. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన మాట వాళ్ళకి హెచ్చరిక చేయి. అవశ్యముగా నీవు మరణం మౌదు అని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనికి హెచ్చరిక చేయకయు అతను జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవాలని వారిని హెచ్చరిక చేయకు ఉండని అడలా ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నీవు ఉత్తరవాదిగా ఉంచబడదు. అంటే ఒక దుర్మార్గుడికి ఇది హెచ్చరిక చేయమంటున్నాడు దేవుడు. నీవు చేసేది దుర్మార్గం, నువ్వు చేసేది అన్యాయం, నువ్వు పాటించేది అవినీతి అని నీవు చెప్తే, హెచ్చరిక చేయమని నేను చెప్పినప్పుడు నీవు వెళ్ళి ఆ దుర్మార్గునికి హెచ్చరిక చేయని ఎడలా, ఎవరైతే దేవుని చేత ఎన్నుకోబడిన కావలి వారు దేవుడు చెప్పినప్పుడు వెళ్ళి ఈ కావలి వాడు హెచ్చరిక చేయని ఎడలా ఈ దుర్మార్గుడు చనిపోతే, అతను తన దుర్మార్గతను బట్టి చనిపోయాడు, కానీ తన ఆత్మకు ఉత్తరవాది ఎవరు? చదివారుగా చెప్పండి. ఉత్తరవాది ఎవరైనా అక్కడ? ఎవరైతే కావలి వారు ఉన్నారో వాడే ఉత్తరవాది. దేవుడు మనకి చెప్పాడు కదా, వెళ్ళి బోధించమని చెప్పలేదా? నేను నిన్ను కావలి వానిగా ఎంచుకున్నాను, నీవు వెళ్ళి వాని దుర్మార్గత నుంచి బయటకు రమ్మని చెప్పకపోతే వాని ఆత్మని బట్టి రేపు పరలోకంలో మనమే ఉత్తరవాదులం, అవునా కాదా? చెప్పకపోతే ఉత్తరవాదం, చెప్తే 18 చదవండి. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు తప్పించుకుందువు. అంటే దేవుడు చెప్పిన హెచ్చరికను మనుషులకు మనం జారీ చేసిన ఎడల, వారిని హెచ్చరించిన ఎడల వారి ఆత్మను బట్టి మనం ఉత్తరవాదులము కాము. ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయండి? భూమి మీద ఉగ్రత వచ్చి ఉన్నదా రాలేదా?
వచ్చి ఉన్నదా రాలేదా? ఒకరితో వచ్చిందా రాలేదా? ఎంతమంది జనాలను చచ్చిపోతున్నారు? ఎన్ని వైరస్లు భూమి మీదకి వచ్చాయి? ఒక దేశం నుంచి ఒక దేశం యుద్ధాలకి ప్రకటిస్తున్నాయి. అవునా కాదా? మరి అలాంటి దుర్మార్గతను హెచ్చరించమని దేవుడు చెప్తున్నాడు. అయితే నీవు దుర్మార్గుడికి హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి మరణని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును. అంటే ఒక హెచ్చరిక వచ్చిన తర్వాత కూడా మన మార్గాన్ని మనం మార్చుకోకపోతే, మన మార్గాన్ని మనం మార్చుకోకపోతే ఏం చెప్తున్నాడు దేవుడు? ఖచ్చితంగా చస్తావు. ఏమో చెప్తున్నాడు? చెప్పాలి, ఖచ్చితంగా చస్తావు. ఎక్కడ? భూమి మీద కాదు. భూమి మీద కాదు చచ్చేది. ఎక్కడ చచ్చిపోతారు? పాతాళంలో అగ్నిలో కాల్చబడి చచ్చిపోతారు. చదవండి 20వ వచనము. మరియు నీతి గలవాడు తన నీతిని విరచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతను మరణమగును. నీవు అతని హెచ్చరిక చేయని యెడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమగును. ఇక్కడ ఏంటండి? ఒక నీతిమంతుడి గురించి చెప్తున్నారు. దుర్మార్గుల గురించి మనం చూసాం కదా. ఆయనకి హెచ్చరిస్తే ఎలా ఉండదు, హెచ్చరించకపోతే ఎలా ఉండదు. ఇప్పుడు నీతిమంతుడు, నేను భూమి మీద నీతిమంతుడిని, నేను ఏ పాపము చేయలేదు, నేను అందరికీ మంచిగా చేశాను, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను నేను అనుసరించాను, కానీ చివరికి తప్పిపోయాడు. అప్పుడు వెళ్ళి హెచ్చరించకపోతే ఎవరు? ఈ దేవుని ఏర్పాటు చేసుకున్న కావలి వాడు ఆ నీతిమంతుని హెచ్చరించకపోతే ఆత్మకి ఎవరు ఉత్తరవాది? చదవండి. అంతే. అంతకుముందు ఆ నీతిమంతులు చేసిన ఏది కూడా జ్ఞాపకంలోనికి రాదు. అంటే ఈ తప్పు చేయకముందు ఆ నీతిమంతులు చేసిన ఏ నీతి కూడా జ్ఞాపకంలోనికి రాదు. ఇప్పుడు నువ్వు వెళ్ళి హెచ్చరించకపోతే అతని ప్రాణ విషయంలో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. ఎవరిని ఉత్తరవాదిగా ఎంచుతున్నాడు? ఎవరినైతే హెచ్చరించమని చెప్తున్నాడు, నీవు వెళ్ళి హెచ్చరించు అని చెప్తున్నాడు, ఆ వ్యక్తి వెళ్ళి హెచ్చరించకపోతే ఆ ఆత్మను బట్టి ఉత్తరవాది ఎవరు? దేవుని పంపించినటువంటి కావాలి వాడు. తర్వాత చదవండి 21. అయితే పాపము చేయవలదని నీతి గలవారిని నీవు హెచ్చరిక చేయని అతను హెచ్చరింపబడి పాపము చేయగా మానిన యెడల అతడు అవశ్యముగా బ్రతుకును. అంటే ఈ నీతిమంతుడు మధ్యలో తప్పిపోయి ఈ కావలి వారు వచ్చినప్పుడు హెచ్చరించినప్పుడు తన తప్పు తెలుసుకొని తన దోషములను సరిదిద్దుకొని మరలా దేవుని వైపు తిరిగితే తన ఆత్మ ఖచ్చితంగా బ్రతుకుతుంది. బ్రతకదా? దేవుడు బ్రతికిస్తానని చెప్తున్నాడు, బ్రతికించను అని చెప్తున్నాడా? మాట్లాడాలి. బ్రతికిస్తాను అని చెప్తున్నాడా, బ్రతికించను అని చెప్తున్నాడా? బ్రతికిస్తాను. ఎప్పుడు? ఒక కావలి వాడు హెచ్చరించిన తరువాత తప్పు తెలుసుకొని దోషములను సరిదిద్దుకొని ఆయన మార్గంలో మరలా నడిస్తే బ్రతికిస్తాను. నడవకపోతే ఎక్కడ చంపేస్తాడు? అన్నారు? పాతాళం నోరు తీర్చుకొని ఎదురు చూస్తుందన్నారు. పాతాళం ఎదురు చూస్తుందా చూడట్లేదా? చెప్పండి. ఎదురు చూస్తుందా చూడట్లేదా? సరే, ఎదురు చూస్తుంది. ఇప్పుడు కొంతమంది వ్యక్తులు ఉంటారు, ఇక్కడ ఉన్న వ్యక్తులు కాకుండా బయట ప్రపంచంలో వ్యక్తులు ఉన్నారు. మాకు ఈ బోధ ప్రకటింపబడలేదు, మాకు ఈ బోధ తెలియదు, మరి మేము చచ్చిపోతాము, మేము నరకానికి వెళ్ళిపోతాము, మరి మాకు ప్రకటింపబడలేదు, మా తప్పు కాదుగా అని అంటున్నారు. అందుకే దేవుడు ఒక మాట చెప్తున్నారు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూసుకున్నట్లయితే, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని
ఎట్లా విశ్వసిస్తారు? ప్రకటించువాడు ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? వారు ఎలా వింటారు? అవునా కాదండి చెప్పండి. ఇప్పుడు దేవుని మీద విశ్వాసం లేదు, దేవుని మీద వినాలి, దేవుని మీద విశ్వాసం లేదు, వాళ్ళకి అసలు ఈ వర్తమానం తెలియదు, ఈ ప్రకటించడం తెలియదు, ఈ బైబిల్ అంటే ఏంటో తెలియదు. మరొకసారి చదవండి. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన ఎలా ప్రార్థన చేస్తారు అంటే దేవుడు అంటే ఏంటో తెలియదు, దేవుని మీద విశ్వాసం లేదు, ఎలా ప్రార్థన చేస్తారు? తెలియకుండా మనకి తెలియని మార్గంలో ఎప్పుడైనా నడుస్తామా? మనకు ఒక ఊరు తెలియదండి, ఎలా వెళ్తాం? మనకి ఒక ఊరికి మార్గం తెలియదు, ఎలా వెళ్తారు? వెళ్ళలేం కదా. ఇక్కడ అదే ప్రశ్న ఎదురైంది. మాకు దేవుని గురించి తెలియదు, ఆయన అంటే విశ్వాసం ఉందో లేదో మాకు తెలియదు, అసలు తెలియదు, దేవుడు అంటే ఎవరో తెలియదు అన్న వ్యక్తులకి రోమీలకు రాసిన పత్రికలో చెబుతున్న మాట, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయదురు, వినని వాటిని ఎట్లా విశ్వసిస్తారు? దేవుని గురించి వినలేదు, ఎలా విశ్వసిస్తారు? తర్వాత ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు అంటే ప్రకటింపబడి వారు పంపబడలేదు, ఎలా ప్రకటిస్తారు? ప్రకటిస్తారా? ప్రకటిస్తారా? అందుకే ప్రకటించడానికి మనం చికేలో చూసినట్లు కావలి వారిని ఎంచుకొని పంపిస్తున్నాడు దేవుడు. ఈ మాట మనుషుల దగ్గర నుంచి రాకుండా, ఈ మాటలు మనుషుల దగ్గర నుంచి క్వశ్చన్ గా రాకుండా ముందే కావలి వారిని ఎన్నుకొని ప్రజలకు ప్రకటించడానికి ఆయన కావలి వారిని ఏర్పరచుకొని పంపిస్తున్నారు. ఏం ప్రకటించడానికి పంపిస్తున్నారు? ధర్మశాస్త్ర గ్రంథాన్ని, దానిలో ఉన్న కట్టడాలను, దానిలో ఉన్న నియమములను, మనం నడవాల్సిన మార్గమును, ఆజ్ఞలను ప్రకటించడానికి కావలి వారిని ఎన్నుకొని పంపిస్తున్నారు. వాళ్ళ బాధ్యత ఏంటండి? ప్రకటించడం బాధ్యత, అవునా కాదా? ప్రకటించాలా వద్దా? ఎలా ప్రకటించాలి? ఎలా కాయాలి? కావలి వారిని ఎంచుకున్నాడు దేవుడు, అవునా? ఈ మందంతా కాయడానికి అంటే ఈ భూప్రపంచం మీద ఉన్న మనుషులను కావలి కాయడానికి, వారికి ప్రకటించడానికి, వారిని సరైన మార్గంలో నడిపించడానికి కావలి వారిని ఎంచుకున్నాడు. ఎలా ప్రకటించాలి? వారిని ఎలా కావలి కాయాలి? ఒక సేవకునికి అప్పగించే బాధ్యత అది. ఒక సేవకుని యొక్క బాధ్యత ఏంటండి? ఈ కావలి వారి యొక్క బాధ్యత ఏంటి? కావలి వారి యొక్క బాధ్యత ఏంటి చెప్పాలి. కావలి వారి యొక్క బాధ్యత ఏంటి? ఎలా ప్రకటించాలి? వీరిని ఎలా కావలి కాయాలి? ఒక సత్య మార్గంలో ఎలా నడిపించాలి? ఇది ఎవరి బాధ్యత? కావలి వారి యొక్క బాధ్యత. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనము. మిమ్ములను కాపు కాయుటకు నేను కావలి వారిని ఇచ్చియున్నాను, ఆలకించుడి. వారు చేయు బోరధ్వని వినబడుచున్నది కదా. ప్రకటిస్తున్నారా? ప్రకటించట్లేదా? చెప్పేది అబద్ధ బోధకుల గురించి కాదు, నిజమైన బోధ గురించి చెప్తున్నాను. ఏమని చెప్తున్నానండి? ఒకసారి మరలా చదవండి. మిమ్ములను కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, పంపించాను అని చెప్తున్నాడు. రోమపత్రికలో మనం చూసాం కదా. ప్రకటించే వాళ్ళప్పుడు మేము ఎలా తెలుసుకోవాలి అని మనుషులు క్వశ్చన్ వేసినప్పుడు దేవుడు చెప్పే సమాధానం ఏంటి? నేను పంపించాను కావలి వారిని. వారు చేసే బోధని మీకు వినిపించట్లేదా? వారు చెప్పే మాటలు మీ చెవులో వినబడట్లేదా? లేకపోతే మీరు చెవి ఇవ్వట్లేదా? చదవండి. ఆలకించుడి. వారు చేయు బోధ ధ్వని వినబడుచున్నది. అయితే మేము వినమని వారు అంటున్నారు. ఎవరు అంటున్నారండి? ఎవరు అనేది? వినము అని ఎవరు అంటున్నారు? మనమే. ఎవరు ఎందుకంటారు?
మనకి కదా చెప్పేది, మనమే అంటున్నాం. చదవండి. అన్యజనులారా అన్యజనులారా వినుడి, వినుడి, సంగమా సంగమా వారికి వారికి జరిగిన దానిని తెలుసుకొనుము. ఎవరికో ఏదో జరిగిందంట, దాన్ని తెలుసుకోమని చెప్తున్నాడు దేవుడు. చూద్దామా అది కూడా చూద్దామండి. ఇక్కడ ఏం చెప్పాడు? కావలి వారు లేరు అని అడిగినప్పుడు నేను కావలి వారిని పంపించాను అని చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఆ మాటలు వినకుండా, దాన్ని అనుసరించకుండా, దాని ప్రకారం నడవకుండా ఉన్న వ్యక్తుల గురించి వినండి, నేను చెప్తాను అని దేవుడు అంటున్నాడు. నహూము గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. నహూము గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు, లయకర్త నీ మీదకి వచ్చుచున్నాడు, నీ దుర్గములకు కావలి కాయము, నీ దుర్గమునకు కావలి కాయము, కావలి కాయము, మార్గములో మార్గములో కావలి ఉండుము, నడుము బిగించుకొని బహు బలముగా ఎదురించుము. ఎవరి గురించి చెప్తున్నాడు దేవుడు? ఇప్పుడు తన సేవకుతో చెప్తున్న మాట ఏంటంటే, నీకు లయకర్త తోడై ఉన్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, మనకి సపోర్ట్ చేస్తున్నాడు, దేవుడే పంపి ఉన్నాడు. ఇప్పుడు నడుము బిగించుకొని చెప్పే ప్రతి మాట వినండి. చెప్పని వాళ్ళ యొక్క, అంటే వినని వాళ్ళ యొక్క మాట, వినకుండా త్రోవ తప్పిపోయిన వాళ్ళ విధానం ఎలా ఉందో అది కూడా చూద్దాము. విన్న వాళ్ళ గురించి కూడా మనం ఈరోజు చూద్దాము. ఒక పక్కన శత్రువులు అల్లరి చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్, అవును కదా? మీ క్రైస్తవ్యం ఏంటి? మీరేంటి ఇలా ఉన్నారేంటి? మీరు బొట్లు పెట్టుకోరా? మీరు గాజులు వేసుకోరా? పొద్దాలు అదేనా? మీరు మా ప్రసాదాలు తినరా? మీరు అటెళ్తారు ఇటెళ్తారేంటి? అదంటారు ఇదంటారేంటి అని అల్లరి రేపుతున్న వ్యక్తులు ఉన్నారా లేరా? ఉన్నారా లేరా? చెప్పండి. ఉన్నారు, మాట్లాడుతున్నారు. మీరే అబద్ధాలు అంటారు, మీరే మోసం చేస్తారు. క్రైస్తవ్యం అంటే మోసం అని ఎంతమంది అంటున్నారు? భూప్రపంచం మొత్తం ఏకదాటి మీద నడుస్తుంది. క్రైస్తవ్యం అంటేనే తప్పు అని చెప్పేవాళ్ళు వస్తున్నారు. మన చుట్టుపక్కల వాతావరణాన్ని మనం చూస్తున్నామని తెలుస్తుంది, అవును కదా? దేవునికి సంబంధించిన వ్యక్తులు కాకుండా రకరకాలుగా ప్రకటించడం, బైబిల్లో ఉన్న విషయాలు ప్రకటించకపోవడం, వారికి నచ్చిన విధానంలో ప్రకటించడం. అంటే ఆది నుంచి దేవుడు మనకి ఏది నడిపించాడు, ఏ విధానంలో నడవమని చెప్పాడు, ఎలా నడవాలి అనే విధానం ప్రకటించకుండా తమకి నచ్చిన బోధ తమకి వచ్చినట్లు తమ ఇష్ట ప్రకారముగా నడిపించే వాళ్ళ గురించి ఇప్పుడు జరుగుతున్న మన చుట్టుపక్కల జరుగుతున్న విషయాలు అవే. అంటే నిజమైన దేవుని బోధ బోధించకపోవడం వల్ల ఒక క్రైస్తవ్యం అనేది మరుగుపడిపోయిందంట. దాని గురించే చెప్తున్నాడు. అసలు చూద్దాం, ఇది ఇప్పుడే జరిగిందా లేకపోతే అంతకుముందు కూడా జరిగిందా? అంటే మన గ్రంథాన్ని పరిశీలన చేసుకుంటే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్, అంటే ఒక క్రైస్తవ్యం గొప్పది కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, ఇదంతా కరెక్ట్ కాదు అన్నాడు. అవునా? అంటున్నారా అనట్లేదా? భూమి మీద వ్యక్తులు అంటున్నారా అనట్లేదా? అంటున్నారు. అందుకని దేవుడు ఇలా ప్రకటిస్తున్నారు కాబట్టి, నిజమైన బోధన తీసుకురావట్లేదు కాబట్టి మిమ్మల్ని శత్రువులకి అప్పచెప్తున్నా. ఇలా ఎవరికన్నా బైబుల్ అప్పచెప్పారా? అప్పచెప్పలేదా? వాళ్ళు నిజమైన దేవుడిని అనుసరించి నడవకపోతే శత్రువులకు దేవుడు మనల్ని అప్పగిస్తాడో అప్పగించడో ఒక్కసారి మనం గ్రంథాన్ని పరిశీలించుకుంటే, మన 12 గోత్రాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు దగ్గరికి వెళ్దాం. మొట్టమొదటిగా 12 గోత్రాన్ని పరిపాలించిన రాజు సౌలే కదా? సౌలా కాదా? దావీదు యొక్క మామగారు సౌలు. సౌలుని దేవుడే అభిషేకించాడు. అభిషేకించలేదా? ఈ ఇశ్రాయేల్ జనాంగం మొత్తం మాకు రాజు లేడు, మిగతా చుట్టుపక్కల జనాంగాలకి రాజులు ఉన్నారు, మమ్మల్ని పరిపాలించడానికి రాజు లేడు అన్నప్పుడు సమూయేలు దేవుని దగ్గర మొర పెడితే ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడా? ఎన్నుకొని సౌలుని అభిషేకించి ఆ రాజ్యాన్ని అప్పచెప్పాడు. ఆయన నామమును బట్టి అభిషేకించాడు సౌలుని. అందుకు సౌలు రాజు అయింది. అవునా? అందుకే కదా సౌలు రాజు అయింది. ఆయన అభిషేకించబట్టే సౌలు రాజు అయ్యాడు. ఆయన అభిషేకించకపోతే రాజు అవ్వడు.
అభిషేకించబట్టి సౌలు రాజయ్యాడు. సౌలు ఎప్పుడైతే దేవుని మాటను తృణీకరించి, ఎప్పుడైతే అధికారం వచ్చిందో దేవుని మాటని తృణీకరించాడు, ప్రజల మాటను బట్టి నడవడం మొదలుపెట్టాడు. నడవడం ఎప్పుడైతే మొదలుపెట్టాడు, సౌలు మీదకి ఎవరు లేచారండి? సకల విద్యా ప్రావీణ్యుడైనటువంటి 6 మూరల జానడు కలిగినటువంటి గొల్లియాతును లేపాడా లేపలేదా? యుద్ధాన్ని ప్రకటించలేదా? ఎప్పుడైతే దేవుని మాట తొలగి ప్రజల విధానం బట్టి నడుస్తున్నాడు, వెంటనే ఎవరు వచ్చారు? గొల్లియాతు వచ్చాడు. గొల్లియాతుని లేపి సౌలు మీదకి యుద్ధం ప్రకటించాడు. ఇప్పుడు ఈ గొల్లియాతు సౌలు మీదకి వస్తున్నాడా? ఇశ్రాయేలు జనాంగం మీదకి వస్తున్నాడా? ఈ ఇశ్రాయేలు ఎంతటి వారు అన్న ఒక్క మాట గొల్లియాతు ప్రాణాన్ని తీసేస్తుంది. తెలుసా మీకు విషయం? తెలుసా అండి? సౌలు ఎంత వాడు అని ఉంటే పాపం ఈ గొల్లియాతు చచ్చిపోయేవాడేమో కాదు. కానీ ఇక్కడ ఏమన్నారండి? ఈ ఇశ్రాయేలు ఎంత వారు అన్నాడు. పాపం దేవుడు బాగా కోపం వచ్చేస్తుందండి. తప్పు చేసింది సౌలు, నేను నిన్ను సౌలు మీద పంపేస్తున్నా, కానీ నువ్వెందుకు నా ప్రజలనే అంటున్నావు? కోపం వచ్చింది దేవుడు బాగా. అప్పుడు లేపాడండి. ఒక 5 అడుగులు ఉన్నటువంటి ఒక వ్యక్తిని, చురకత్తి లాంటి వ్యక్తిని లేపాడు. లేపి గొల్లియాతు తల ఎగరేసి నడిపించాడు. తెలుసా? చూద్దాం, అది కూడా ఎగరేసి నడిపించలేదా? నడిపించలేదా? అసలు సంబంధం లేకుండా దావీదు ఆ యుద్ధం దగ్గరికి వచ్చాడు. అవునా కదా? ఎక్కడో గొర్రెలు కాస్తున్నాడు. గొర్రెలు కాసేవాడిని ఇప్పుడు ఈ గొల్లియాతు అన్న మాటకి దేవుడు కోపం వచ్చి తండ్రిని పంపించాడంట. మీ అన్నలకి రొట్టెలు ఇచ్చిరా దావీదు అని పంపిస్తే రొట్టెలు తీసుకెళ్ళి ఈ దావీదు రొట్టెలు అక్కడ పెట్టి తల తీసుకొని వచ్చాడంట. ఎవరి తల? గొల్లియాతు తల. ఇక్కడ ఎవరెవరి అహంకారాలు కోల్చబడ్డాయి? దేవుని మాట వినని సౌలు అధికారం పోయింది. అహంకారంతో దూకినటువంటి ఈ గొల్లియాతు తల తెగ నరకబడింది. ఎందుకని? అన్న ఒక్క మాటతో. ఏ మాట? ఇశ్రాయేలు ఎంత వారు అన్నారంట. నేను ఎవరి మీద పంపిస్తే ఎవరి మాట అన్నా నువ్వు? నిన్ను సౌలు మీద పంపించింది. అవునా? గొల్లియాతుని పంపించింది సౌలు మీదకి. మరి సౌలు గురించి ఆలోచించకుండా ఇశ్రాయేలు జనాంగాన్ని బానిసలుగా చేసుకోవాలని కోరుకుంటాడా? ఇశ్రాయేల్ జనాంగం బాగానే ఉన్నారు, తప్పు చేసింది సౌలు. జనాంగం బాగానే నడుస్తున్నారు, ఆయన పద్ధతిలోనే నడుస్తున్నారు. తప్పు చేసింది ఎవరు? కావలిగా ఉన్నటువంటి సౌలు. ఎప్పుడైతే సౌలు తప్పు చేశాడు, గొల్లియాతు వచ్చాడు. గొల్లియాతు తనకున్న అహంకారం చేత ఈ ఇశ్రాయేల్ జనాంగాన్ని బానిసలుగా తీసుకోవాలనుకున్నాడు. ఇప్పుడు తప్ప కాదా? దేవుని పద్ధతిలో నడుస్తున్న వీళ్ళని బానిసలుగా వెళ్ళనిస్తాడా దేవుడు? వెళ్ళనివ్వకుండా రొట్టె తీసుకెళ్ళిన దావీదు తల పట్టుకొని వచ్చాడన్న. ఎవరి తల? అహంకారుడైనటువంటి గొల్లియాతు తల. చూద్దాం ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో. ఇంకొక సందర్భాన్ని మనం చూసుకుంటే ఎస్తేరు విషయంలో, ఎస్తేరు గారి టైంలో ఆమె తన బాబాయ్ దగ్గర పెరుగుతుంది. అప్పటికే వీళ్ళు బానిసత్వంలో ఉన్నారు. ఈ సంతతిని మొత్తం నాశనం చేయాలి అనుకున్నారు. అందుకు గాను పత్రికను కూడా పంచారంట. యోగా జనాంగం మొత్తం నాశనం అయిపోవాలి, వారిని చంపేయాలి, వాళ్ళని బానిసలుగా ఉంచాలి అని అనుకున్నప్పుడు తాగీదులు అంటే ఉత్తరాన్ని ప్రతి ఒక్క దేశాన్ని పంపించారంట వాళ్ళని నాశనం చేయాలి అని. అప్పుడు ఊరుకున్నాడండి దేవుడు? ఊరుకున్నాడా? ఎవరైతే చేయాలనుకున్నాడో వాళ్ళని వృద్ధి తీపించాడంట. ఎందుకు? ఈ జనులు కరెక్ట్ గా ఉన్నారు కాబట్టి. కీర్తన గ్రంథము 83వ అధ్యాయము 2, 3, 4, 5 వచనాలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే, కీర్తన గ్రంథము 83వ అధ్యాయము ఎంతకాలము మీరు అన్యాయంగా తీర్పు తీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు? 83వ కీర్తన 2వ అధ్యాయము 2వ వచనం. 83వ కీర్తన 2వ వచనం. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించువారు తల ఎత్తి ఉన్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు. ఇప్పుడు కపటోపాయం అనేటువంటి గొల్లియాతు అంతమయ్యాడా అవ్వలేదా?
చెప్పండి, ఈ అహష్వేరోషు రాజ్యం ఆ వ్యక్తి అంతమయ్యాడా అవ్వలేదా? చదవండి 3వ వచనం. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పొందుచున్నారు, నీ మరుగు జొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇశ్రాయేలీయుల పేరు ఎకను జ్ఞాపకము రాకపోయినట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించుదాం రండి చెప్పుకొనిచున్నారు. ఏక మనస్సుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేయించున్నారు. ఈరోజు జరుగుతుందా జరగట్లేదా? చాలా మంది పాస్టర్లు జైళ్లలో ఉన్నారు, తెలుసా మీకు విషయం? రీసెంట్ గా పెద్ద గొడవ అయింది. ఆల్రెడీ మన చాటమండలో కూడా దీనికి నిరసనగా కొంతమంది వ్యక్తులు ముందుకు వచ్చారు. వైజాగ్, కాకినాడ, రాజమండ్రి దీనికి నిరసనగా పెద్ద పెద్ద ర్యాలీలే జరుగుతున్నాయి. హనీ జాన్సన్ ఆయన్ని జైల్లో పెట్టారు, తెలుసా? ఎందుకు పెట్టారు? హిందువులే పెట్టించారు. చాలా దారుణంగా మాట్లాడారు. క్రైస్తవ్యాన్ని ఎలా దూషిస్తున్నారు తెలుసా? చాలా దారుణంగా దూషిస్తున్నారు. మీరు క్రైస్తవురా, వ్యభిచారులంట. ఎంత దారుణంగా దూషిస్తున్నారంటే ఆ దారుణాలుగా ఎందుకు వచ్చిన దారుణంగా మన మీద వాళ్ళు ఎందుకు కథనం చేయాలనుకుంటున్నారంటే మనకి 23వ కీర్తన చదివితే అర్థమవుతుంది. వారు ఇశ్రాయేలు పేరు అంటే ఈ క్రైస్తవ్యం అనే పేరు ఎక్కడో జ్ఞాపకం రాకుండా మరుగు చేయాలి అనుకుంటున్నారు. జనముగా ఉండకుండా సంహరించుదాము, వారిని అంతము చేయాలి అన్న ఆలోచన కలిగి ఉన్నారు. ఏక మనస్సు కలిగి ఆలోచన చేస్తారు. అందరూ ఒకే ఆలోచన మీద ఉన్నారు, ఒకే ఆలోచనతో ముందుకు నడుస్తున్నారు. మీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి తెలుసా అండి? చాలా మంది వ్యక్తులు జైళ్లలో ఉన్నారు, మనకి ఈ స్వార్థను ప్రకటించకుండా ఆపుతున్నారు. అసలు ఎందుకు మీకు ఈ క్రైస్తవ్యం అంటే ఇష్టం లేదు అని అంటే వాళ్ళు చెప్పే ఒకే ఒక మాట ఏంటో తెలుసా? యేసు రక్తంలో నీ పాపాలు కడగబడతాయి. అవునా కాదా? మనం అందరం అనుకునే మాట, యేసు క్రీస్తు రక్తంలో మన పాపాలు అన్ని కడగబడతాయి అని మనం ఈ మాట అంటుంటే వాళ్ళు చెప్తున్న మాట ఏంటో తెలుసా? కడగబడతాయి కదా. నేను ఈరోజు దొంగతనం చేస్తాను, నేను దొంగతనం చేస్తాను, దొంగతనం చేసి దేవుని మందిరంలోకి వెళ్ళి నాకు తప్పైపోయింది అని నేను రొట్టె ద్రాక్షారసం తీసుకుంటాను. ఇప్పుడు దొంగోడు మంచోడైపోతాడా? నరహత్య చేసినోడు పాపం నుంచి విడుదల పొందుతాడా? వ్యభిచరించిన వ్యక్తి పాపం నుంచి విడుదల పొందుతుందా? చెప్పండి. వాళ్ళు అడిగే ప్రశ్న ఇది. దీనికి సమాధానం ఏముంది చెప్పండి? మనం చెప్తున్న ప్రకారం ఒక నరహత్య చేసిన, దొంగతనం చేసిన, వ్యభిచరించిన యేసు రక్తంలో పాపములు మొత్తం క్షమించబడుతున్నాయి, కడిగివేయబడుతున్నాయి అని చెప్తున్నారు కదా. మరి యేసు రక్తాన్ని మనం ఏం తీసుకుంటాం? ప్రతి మొదటి ఆదివారం ఆరాధన తీసుకుంటాం, అవునా? రొట్టె ద్రాక్షరసం. ఆ రొట్టె నా మాంసము, నా ద్రాక్షరసము నా రక్తము అని చెప్తున్నప్పుడు మరి మీరు ప్రతి నెలకు ఒక్కసారి ఆరాధన తీసుకుంటున్నారు. మరి ఎందుకు తీసుకుంటున్నారు? పాపాలని క్షమించబడడానికేగా, అవునా? వాళ్ళు అడుగుతున్న ప్రశ్న అదే. ఇప్పుడు నేను దొంగతనం చేస్తా, లేకపోతే నరహత్య చేస్తా, వ్యభిచరిస్తాను, 10 కాసుల బంగారం దొంగతనం చేసి ఇంట్లో పెట్టుకొని ఇది నాదే అని అంటున్నాడు. ఎలా ఇది? ఇప్పుడు నేను ఎక్కడున్న ఒక వ్యక్తి ఇంట్లో బంగారం దొంగతనం చేశాను, మొదటి ఆదివారం నేను రొట్టె ద్రాక్షరసం తీసుకున్నా. ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చి అది నాదే కదా, ఆ బంగారం నాదే, నాకేమంటున్నాడు? నేను ఎవరు అంటున్నా. ఈ బంగారం ఎవరిదని నన్ను అడిగితే ఆ వ్యక్తిదే అని చెప్తున్నా. ఈ ఊళ్ళో పంచాయతీలని బయట చాలా మందితో మాట్లాడారు, అయినా కానీ నేను బంగారం ఇవ్వట్లా. ఎందుకు? ఆ బంగారం అయిందే కానీ నేను ఇవ్వను. సరే, ఏం తోచక ఆ వ్యక్తి పోలీస్ కేసు పెట్టాడంట. పోలీస్ కేసు పెడితే పోలీసులు వచ్చారంట. పోలీసులు వచ్చి ఇంట్రాగేషన్ చేస్తారుగా, నీకు అతనికి ఇంతకుముందు ఏమన్నా గొడవలు ఉన్నాయా? లేవండి. నువ్వు ఆయనతో దొంగతనం చేసావా? చేశానండి. ఆ బంగారం ఆయనదేనండి. మరి నువ్వేది తీసుకున్నావు? నాకు కావాలండి. మరి ఇవ్వవా? నేను ఇవ్వనండి. ఎందుకు ఇవ్వను? అసలు నీ ప్రాబ్లం ఏంటి? మీ ఇద్దరు ఎప్పుడైనా కొట్టుకున్నారా, తిట్టుకున్నారా, కాంట్రాక్షన్ ఉన్నాయా?
లేవండి. ఆయన అంటే నాకు బాగా ఇష్టం, ఆ మామయ్య అంటే బాగా ఇష్టం, ఆ తమ్ముడు అంటే బాగా ఇష్టం. మా ఇద్దరికి అసలు ఏ గొడవలు లేవు. మరి ఎందుకు దొంగతనం చేసినా? నాకు దొంగతనం చేయాలనిపించింది. మరి దీనికి శిక్ష ఉందిగా? శిక్ష ఎట్లుండిద్దండి? శిక్ష ఎట్లుండిద్ది? రోజు మా గుళ్ళో పాస్టర్ గారు చెప్తున్నారు, మా గుళ్ళో పాస్టర్ గారు చెప్తున్నారు, యేసునామంలో మీ పాపాలన్నీ క్షమించబడతాయి, యేసునామంలో మీరు రక్షించబడతారు. మరి ఇప్పుడు నేను తప్పు చేశాను, ఏదో నేను ప్రతి వర్షాల్లో వెళ్ళి రొట్టె ద్రాక్షరసం తీసుకున్నాను, నా పాపం క్షమించబడిందిగా? క్షమించబడిందా పడలేదా? ఆయన అదే ఆన్సర్ చెప్తున్నాడంట పోలీసులకి. మరి ఇప్పుడు మనం ఎగతాళి చేస్తారో చేయడం? ఇలాంటి బోధ కరెక్టా? ఇది కరెక్ట్ అయిన బోధ? చెప్పండి. అందుకని ఇప్పుడు వీళ్ళందరూ కలిసి మన మీద కపటోపాయములు చేసి వీళ్ళంటూ ఉండకూడదని ముందుగానే ప్లాన్ చేశారంట. కీర్తనల గ్రంథము 83వ అధ్యాయంలో మనం చూసినట్లు మరలా వీళ్ళందరూ ఎలా ఉన్నారో చూద్దాం. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచు. ఎందుకు వీళ్ళంతా ఇలా అల్లరి చేస్తున్నారు? మమ్మల్ని ఎందుకు ఇలా కించపరుస్తున్నారు? మమ్మల్ని ఎందుకు ఇలా బాధపెడుతున్నారు? మేమంటే ఎందుకు ఇలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు? యూట్యూబ్ లో చూస్తే మీరు నిజంగాండి ఎంత బాధాకరమైన విషయం అంటే పాస్టర్ ఎంత దారుణంగా చూపిస్తున్నారు తెలుసా? చాలా దారుణంగా చూపిస్తున్నారు. ఒక వ్యక్తి టచ్ అంటే అద్భుత కార్యాలు జరుగుతున్నాయంట, ఒక వ్యక్తి ఖర్చు వేస్తే రోగాలన్నీ తగ్గిపోతున్నాయంట, ఒక వ్యక్తి నూనె ఎలా పోస్తే అందరూ రక్షించబడుతున్నారంట, ఇంకొక వ్యక్తి కాళ్ళ ఇలా అంటే అందరికి దెయ్యాలు మొత్తం పోతున్నాయంట. ఇది దొంగ బోధ కాదా? దీన్ని దేవుడు ఇష్టపడతారండి? అది ఎంత దారుణంగా చూపిస్తున్నారు తెలుసా? బయట మన యూట్యూబ్ లో పాస్టర్స్ అంటే ఫేక్ అని విధంగా తీసుకొచ్చారండి బోధని. దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఆయన యొక్క తలంపులు ఎంత గొప్పగా ఉన్నాయి. మనము ఆయన స్వార్థను ఎలా చూపిస్తున్నాము, ఎంత దారుణంగా చూపిస్తున్నాము. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 13-14 వచనములు. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 13-14 వచనములు. ఆదారు అను 12వ నెల 13వ దినమందు యవ్వనులనేమి, వృద్ధులనేమి, శిష్యులనేమి, స్త్రీలనేమి, యూదులనందరి ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ము కొల్ల పుచ్చుకొమ్మని తాకీదులు అంచెల వారి చేత రాజ్య సంతానములన్నిటికీ పంపబడెను. 14వ వచనం కూడా. మరియు ఒకనొక దినమునకు వారు సిద్ధపడలను, ఆ ఆజ్ఞకు ఒక ప్రతి ప్రబలింపబడినది ప్రతి సంస్థానములోనున్న సమస్త జనులకు ఇయ్యబడుటకు పంపబడను. అంటే ఏ సంస్థానాల్లో యూదులు ఉన్నారో వారినందరినీ ఒక్కరోజే చంపేసి వారి ఆస్తి మొత్తం తీసుకోవాలని ఒక ఈ తాకీదులు అంటే ఉత్తరాలాగా రాయించి ప్రతి ఒక్క సంస్థానానికి పంపించారంట. పంపించి వారిని చంపాలి అనుకున్నారు. ఎందుకంటే ఇలా ఉంది కాబట్టి ప్రజెంట్ సిచ్యువేషన్ లాగా. అప్పుడు కూడా ఇలానే ఉంది కాబట్టి అందరూ కలిసి వారిని చంపాలి అనుకున్నారు. ఇదంతా ఎంత కరెక్ట్ అండి చెప్పండి? మన వల్లనే కదా దేవుని నామం దూషించబడుతుంది, మన వల్లనే కదా దేవుని నామాన్ని అందరూ చులకనగా మాట్లాడతారు. అంటే మన తప్పుడు బోధ చేయడం వల్ల. అవునా కాదా చెప్పండి? మనం తప్పుడు బోధ చేయడం వల్ల కాదా? ఎప్పుడైతే ఫిలిష్తీయులు యూదా జనాంగాన్ని, ఇశ్రాయేల్ జనాంగాన్ని నాశనం చేయాలి అనుకున్నారు, వెంటనే దేవుడు సంసోన్ని ఎన్నుకున్నాడు. ఎందుకు? తన ప్రజలు నశించడం ఇష్టం లేక. అవునా కదా? ఎందుకు? ఆ ప్రజలు కరెక్ట్ గా నడుస్తున్నారు కాబట్టి. మరి మనం కరెక్ట్ గా నడిస్తే మనకి విధానాలన్నీ ఎందుకు ఎదురవుతాయి? మనం కరెక్ట్ గా నడుస్తున్నామా? దేవుని గ్రంథాన్ని తెలుసుకొని నడుస్తున్నామా, లేకపోతే ఆయన గ్రంథాన్ని తొలగించామా? చెప్పండి.
దేవుని గ్రంథానుసారముగా నడుస్తున్నానా, లేకపోతే ఆయన గ్రంథాన్ని తృణీకరించి నడుస్తున్నామా? క్రైస్తవ్యం చాలా యుగాలు అవుతుందండి. నేను చెప్పిన మాట అబద్ధమైతే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఫోన్లలో యూట్యూబ్ ఉంటే చూడండి, మాస్టర్స్ గురించి ఎలా చెప్తున్నారు. ఖచ్చితంగా ఇది మీకు కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది? తప్పుడు బోధ చేయడం వల్ల, మన గ్రంథాన్ని తృణీకరించడం వల్ల. ఒకసారి ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి యెషయా గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనం చూసుకున్నట్లయితే, యెషయా గ్రంథము లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు, కట్టడలను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. దాని నివాసుల చేత క్రోధము అపవిత్రమాయము. లోకం మొత్తం అపవిత్రమైందంట. ఎందుకు? గ్రంథాన్ని తృణీకరించినందుకు, గ్రంథాన్ని మీరినందుకు, గ్రంథాన్ని అపవిత్రం చేసినందుకు. ఆజ్ఞలను మనకి ఇచ్చాడు కదా, ఇచ్చాడా ఇవ్వలేదా? గ్రంథాన్ని మనకి ఇచ్చాడు కదా దేవుడు, ఇచ్చాడా ఇవ్వలేదా? చెప్పండి. దాన్ని పాటించమని చెప్పారా చెప్పలేదా? దాని విధంగా నడవమని చెప్పారా చెప్పలేదా? ఈ గ్రంథంలో ఏదైతే ఉందో ఆ ఆజ్ఞల అనుసారం నడవండి, ఆ ఆజ్ఞలను పాటించండి అని చెప్పారా చెప్పలేదా దేవుడు? ఆయన ప్రవక్తల చేత పంపించారా లేదా? మరి తప్పెవరిది? మనుషులు ఈ గ్రంథాన్ని పాటించాలి అని చెప్పారా చెప్పలేదా? కానీ ఇక్కడ యెషయా గ్రంథంలో ఏమని రాస్తుందండి? వాళ్ళు గ్రంథాన్ని తృణీకరించి, చదవండి మళ్ళీ ఒకసారి. లోక నివాసులు ధర్మశాస్త్రములను అతిక్రమించి ఉన్నారు. అంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని అతిక్రమించారు. ఆయన ఆజ్ఞలను పాటించట్లేదు, ఆయన ఇచ్చిన గ్రంథాన్ని తెలుసుకోవట్లేదు. ప్రతి ఆధారం ఇలా పెట్టుకొని వస్తున్నాను, మరి ఇంటికి అక్కడ పెట్టేస్తున్నారా పెట్టేయట్లేదా? కనీసం చర్చిలోకి వచ్చినప్పుడు అయినా బైబుల్ దుమ్ము దులపండి, కనీసం బైబుల్ని దుమ్ము దులిపి అప్పుడన్నా చదవండి. తృణీకరిస్తే బానిసత్వంలోకి వెళ్ళిపోతాడు. భూమి మీద ఆల్రెడీ నేను చెప్పాను, ప్రీవియస్ శాప పుస్తకం భూమి మీదకి వచ్చేసింది. వచ్చిందా రాలేదు? జకర్యా గ్రంథంలో చదువుకున్నామా లేదా? జకర్యా గ్రంథంలో చూద్దాం ఒకసారి, అసలు ఉందా లేదో కూడా అది కూడా తెలియాలిగా. జకర్యా గ్రంథము 5వ అధ్యాయము. శాప పుస్తకం పంపించారో పంపించలేదు అది కూడా తెలియాలిగా. 5వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. నేను మరలా తేరి చూడగా ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడెను. నీకేమి కనబడుచున్నదని అతడు అన్నాడు కదా. నేను 20 మూరల నిడివియు 10 మూరల వెడల్పియు ఎగిరిపో. ఎంత ఉందని పుస్తకం? 20 మూరల పొడవు 10 మూరల వెడల్పు గల ఒక పుస్తకం ఆకాశంలో ఎగురుతుందంట. చదవండి. ఎగిరిపోవు పుస్తకము నాకు కనబడను, అందుకతడు నాతో ఇట్లను, ఇది భూమి అంతటి మీదకి బయలు వెళ్ళు శాపమే. భూమి అంతటి మీదకి బయలు వెళ్ళే శాప పుస్తకం. అవునా కాదా? ఎందుకు ఆ శాప పుస్తకం వస్తుందండి? యెషయా గ్రంథంలో ఉన్న ప్రకారం 24:5 వచనంలో ఏమనుందండి? ఆజ్ఞలను అతిక్రమించి గ్రంథాన్ని తృణీకరించి గ్రంథాన్ని మార్చేశారంట. ఉన్న బోధని మార్చి వారికి నచ్చిన బోధ చెప్తుంటే దేవుడు ఏం చేస్తాడని మరి చెప్పండి. మాట వినకపోతే ఎరగదీసి కూర్చోబడతాడంట దేవుడు. తెలుసా మీకు విషయం? తెలుసా తెలీదా? మాట వినకపోతే ఎరగదీస్తానని చెప్తున్నాడు దేవుడు. చదవండి ఒకసారి మళ్ళా. లేవియాకాండము 26వ అధ్యాయము 17-18 వచనములు. లేవియాకాండము 26వ అధ్యాయము 17. నేను మీకు పగవాడినవుదును. ఎప్పుడు అవుతాను అంటున్నాడండి?
ఈ యెషయా గ్రంథంలో ఉన్నట్లుగా ఏ తప్పుడు బోధను ఏ గ్రంథాన్ని మార్చి లోకాన్ని మభ్యపెడుతున్న వాళ్ళ గురించి చెప్తున్నాడు దేవుడు. చదవండి. నేను మీకు పగవాడనవుదును. నేను మీకు పగవాడినవుదును. మీ శత్రువుల ఎదుట మీ శత్రువుల ఎదుట మీరు చంపబడెదరు. మీరు చంపబడుదురు. మీ విరోధులు మిమ్మును ఏలెదరు. మీ విరోధులు మిమ్మును ఏలెదరు. ఏలెదరు. మిమ్మును ఎవరును తరుమకపోయినను మిమ్మును ఎవరు తరమకపోయినను మీరు పారిపోయెదరు. ఎవరు తరమకుండానే మనం పారిపోతామంట. ఆయన అత్యంత దారుణంగా శత్రువులకు అప్పచెప్తాడంట. మనల్ని శత్రువులకి అప్పచెప్తాడంట. నేను చెప్పేది బాగా అర్థమైతే కూర్చున్నోడు కదలడానికి కూడా భయపడతారు. ఎవరికి అప్పచెప్తాను చెప్తున్నాడండి? శత్రువులకి అప్పచెప్తాను. 26 మంది ఒకసారి 17. నేను మీకు పగవాడనవుదును. నేను మీకు పగవాడనవుదును. మీకు బాధ వచ్చినప్పుడు, మీకు శోధన వచ్చినప్పుడు మీకు నేనేమైతాను? పగవాడిని. మాట వినను. మీరు ఎంత మొరపెట్టినా ఆ మొర నా యొద్దకి రాదు. మీ శత్రువుల ఎదుట మీ శత్రువుల ఎదుట మీరు చంపబడినను. మీ విరోధులు మిమ్మును ఏలెదరు. మిమ్మును ఎవరును తరమకుండా మీరు పారిపోయేదరు. ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినకపోతే నేను మీ పాపములను బట్టి ఏడంతలు మిమ్మల్ని దండించగలను. ఇప్పటికీ ఆల్రెడీ జరుగుతుంది. కరోనా 3వ వేవ్ వచ్చేస్తుంది. సగం మంది జనం చచ్చిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ లో దేశం మీదకి దేశం దండెత్తుతుంది. అక్కడ సగం జనాభా చచ్చిపోయారు. ఇంకా మీరు నా మాటలు వినకపోతే, నేను చెప్పిన మాటలు మీ చెవిలో పెట్టుకోకపోతే ఇంతకు మించిన 7 శ్రమ నేను పంపిస్తాను. ఇది నా మాట కాదు, దేవుని మాట. ఆల్రెడీ మనం జరిగే ప్రజెంట్ జరుగుతున్న పరిస్థితులను చూడండి. కరోనాతో ఎంతమంది చచ్చిపోయారండి? మన కళ ఉంది, మన ఇంటి చుట్టుపక్కలే ఎంతో మంది చచ్చిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ లో మహిళల్ని అతి దారుణంగా చంపుతున్నారు. చిన్నపిల్లలని చూడకుండా కూడా దారుణంగా నరికేస్తున్నారు. బాంబులు పెట్టి పేరు చేస్తున్నారు. 200 మంది 300 మంది ఒక్క బాంబు పెట్టి చచ్చిపోతున్నారు. అయినా కానీ మీరు నా మాట తినకపోతే ఏం చేస్తారన్నాడని ఎంతకు మించి 7 అంతలు. ఇప్పుడు ఎంత అయితే శ్రమ వచ్చిందో దీనికి 7 అంతల శ్రమ వస్తుంది అని చెప్తున్నాడు దేవుడు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 15వ వచనము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 15వ వచనము. నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. శాపంలో ఉన్నామా లేమా? చెప్పండి, శాపంలో ఉన్నామా లేమా? మనకి అవసరమైనప్పుడు వర్షం పడదా? అవసరమైనప్పుడు వర్షం పడుతుందా? మనకి అవసరం లేనప్పుడు పంట కోసేటప్పుడు పడుతుంది వర్షం. భూమిలో నుంచి తెగుళ్ళు వస్తాయి మొక్కలకి. మనుషులు అనేక రకాలైన వైరస్లతో చచ్చిపోతున్నారు. డెల్టా వేరియంట్, బ్లాక్ ఫంగస్, ఎల్లో ఫంగస్, వైట్ ఫంగస్, కరోనా, డెంగ్యూ, మలేరియా, ఇలా 8 రకాలు ఉన్నాయి వైరస్. మాట వినకపోతే ఈ శాపాలని మీ మీద ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు మనం శాపంలో ఉన్నట్లా లేనట్లా? శాపంలో ఉన్నామా లేమా? శాపంలో ఉన్నామా లేమా? అనుభవించాలా వద్దా? ఇప్పటికైనా తెలుసుకుంటే నేను ఈ బానిసత్వం నుంచి మమ్మల్ని బయటకు తీసుకొస్తానని చెప్తున్నాను దేవుడు. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 17వ వచనము. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొనును. నేను వారిని విడిచి వారికి విరోధనవుదును. వారు క్షీణించిపోదురు. విస్తారమైన కీడులు ఆపదలు వారికి ప్రార్థించును. ఆ దినమున వారు మన
మన దేవుడు మన మధ్య ఉండకపోయినందునే కదా ఈ కీడులు మనకు ప్రాప్తించినందుకు. అనుకుంటామా అనుకున్నాం, మనం మొరపెడుతున్నాం, దేవుడు వినట్లేదు, మొరపెడుతున్నాం, దేవుడు వినట్లేదు, చచ్చిపోతున్నారు, మనుషులు చచ్చిపోతున్నారు, భయం కలుగుతుంది, పంటలు నాశనం అవుతున్నాయి, పశువులు చచ్చిపోతున్నాయి, ఒక పక్క నుంచి వైరస్లు వస్తున్నాయి, భయం కలిగిదా కలగదా? అయినా మన మాట వినకపోతే ఇంకా 7 వస్తాయంట, ఇంకా 7 వంతులు వస్తాయంట. చదవండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అంటే దేవుడు వాక్యం అనేది సత్యం. వాక్యం అనేది చెప్పాలి. వాక్యం అనేది ఏంటి? సత్యం. దాన్ని పరిశీలన చేసి దేవుడు చెప్పకుండా సేవకు వస్తే, దేవుడు చెప్పకుండా మనకి ఇష్టం వచ్చిన మనం ప్రకటిస్తే, ఆయన చెప్పకుండా ఏది పడితే అది మాట్లాడితే, ఇప్పుడు నన్ను దేవుడు పిలిచాడో పిలవలేదో మీకు తెలియదు, అవునా? నేను చెప్పిన దాన్ని బట్టి మీరు నడుస్తున్నారు, అవునా? నాతో పాటు మీరు కూడా అవుతున్నారా అవ్వట్లేదు? నాశనం అవుతున్నారా అవ్వట్లేదా? మరి ఇప్పుడు దేవుడు వెన్నుకున్న వ్యక్తి ఎవరు అని మనకి ఎలా తెలుస్తుంది? చెప్పే బోధను బట్టి. వాక్యం సత్యం కాబట్టి సత్యాన్ని పరిశోధించాలి, దానిలో ఉన్న మార్గములను ప్రజలకు తెలియజేయాలి. అప్పుడే ఈ శాపాలు ఇవన్నీ కొట్టివేయబడతాయి. ఇన్ కేస్ ఆయన పిలవకుండా, దేవుడు పిలవకుండా వస్తే, ఆయన ప్రేరేపించకుండా వస్తే, ఆయన చెప్పకుండా వస్తే, వాళ్ళు ప్రకటిస్తే, దాన్ని విన్నవాళ్ళు కూడా దానిలో నడిస్తే శత్రువులకి అప్పచెప్తానంటున్నాడు. ఎవరికి అప్పచెప్తానండి? శత్రువులకి అప్పచెప్తాను. అందుకని ఒక మాట ఉంటుంది, ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుతున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనము, శకునమును, మాయాతంత్రములను, తమ హృదయంలో పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. ఏం చేస్తున్నారండి? నేను వాళ్ళని పంపలేదు, వాళ్ళతో నేను మాట్లాడలేదు, వాళ్ళకి నేను ఆజ్ఞ ఇవ్వలేదు, నా గ్రంథాన్ని చెప్పమని నేను చెప్పలేదు. వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి కపటమైన ఆలోచనలని మీకు ప్రకటిస్తున్నాడు. దీన్ని తెలుసుకుని నడవండి అని దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నాడు. మనం యెషయా గ్రంథము 32వ అధ్యాయం 6-7 వచనములు. యెషయా గ్రంథము మూడు వాక్కులు పలుకుదురు. భక్తిహీనముగా నడుచుకోవట్లేదా? మూడు వాక్యములు పలుకుతుంటే ఆ వాక్యములు నమ్మి భక్తిహీనులుగా నడుస్తున్నారంట. చదవండి. యెహోవాను గూర్చి కాని మాటలు పలుకుతున్నారు. యేసు నామములో ప్రతి పాపం క్షమించబడిందంట. ఇది కాని మాట, అవునా? కాని మాటలు పలుకుతున్నారు. తర్వాత ఆకలి కొనిన వారు జీవనాధారము తీసుకొనుచు తప్పికొనిన వారికి పానీయము లేకుండా చేయుచు హృదయపూర్వకముగా పాపము చేయుదురు. కలమాటలు. చదవండి 7వ వచనం. మోసగారి సాధనములను చెడ్డవి నిరుపేదలు న్యాయవాదులు చేసినను కలమాటలతో దీనులకు నాశనము చేయడం వారు ఆలోచన చేయదురు. ధనులు ఘనకార్యములు కల్పించుదురు, వారు ఘనకార్యములను బట్టి నిలుచుదురు. అంటే ఎలా దురాలోచన చేస్తున్నారు అర్థమైందండి? మరొకసారి చెబుదాం. మూడు వాక్కులు పలుకుతుంటే దాన్ని బట్టి భయభక్తులు లేకుండా మనం నడుస్తున్నాం కాబట్టి యెహోవాను గురించి కాని మాటలు వాళ్ళు ఇంకా పలుకుతున్నారంట. అవి ఏమైతుంది తెలుసా? ఆ కాని మాటలు పలకడం వల్ల ఎవరైతే ఆకలి కొంటున్నారో వాళ్ళకి ఆకలి లేకుండా, వాళ్ళకి జీవనాధారమైనటువంటి వాటిని వారు లాక్కుంటున్నారు. దప్పికొనిన వారికి పానీయం లేకుండా చేస్తున్నారు. ఇది మామూలుగా చేయక తెలిసి తెలియక చేసేది.
హృదయపూర్వకముగా అంటే వాళ్ళు తెలిసే ప్రకటిస్తున్నారు. హృదయపూర్వకముగా పాపము చేయుదురు, మోసకారి సాధనములు చెడ్డవి. ఇలాంటి మాటలు కలిగే ఈ వ్యక్తులు ఏమని చెప్తున్నారండి? మోసకారి సాధనములు చాలా చెడ్డవి. ఇప్పటికైనా గ్రహించండి. నిరుపేదలు న్యాయవాదం చేస్తారు. ఇప్పుడు అన్యాయం జరిగిన నిరుపేదలు వెళ్ళి న్యాయవాదన చేస్తే డబ్బున వ్యక్తి వస్తే నిరుపేద మాట వింటారా? డబ్బున వ్యక్తి మాట వింటారు. ఒక అధికారం ఉంది, డబ్బులు ఉన్నాయి, కారులో తిరుగుతున్నారు, వాళ్ళ మాట వింటారా? ఏమీ లేనోడు నీతి నిజాయితీ మాట్లాడుతుంటే అది వింటారా? డబ్బున్న వారి యొక్క బాధని వింటారు. చదవండి. దురాలోచనలు చేయుదురు, గనులు ఘనకార్యములు కల్పించుదురు. అంటే మనుషుల ముందు మేమే గొప్ప అని ఘనకార్యములు కల్పిస్తున్నారు. ఎవరు? మన ఇర్మియా గ్రంథంలో చూసినటువంటి ప్రవక్తలు, నేను పంపించని ప్రవక్తలు, నేను ఆజ్ఞాపని ప్రవక్తలు, నేను మాట్లాడని ప్రవక్తలు, నేను పిలవని ప్రవక్తలు. కీర్తన గ్రంథం 34:7. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము. యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. మనం ఈ రోజు నుంచి ఆయన యందు భయభక్తులు కలిగి నడిస్తే, ఆయన గ్రంథాన్ని తెలుసుకొని నడిస్తే, ఆయన మార్గంలో మనం నడిస్తే ఎవరు కావలి ఉంటారండి? యెహోవా దూతలు మనకి కావలిగా ఉంటాయంట. మరి తెలుసుకొని నడుద్దామా? ఆయన గ్రంథాన్ని తృణీకరిద్దాము. తెలుసుకొని నడవాలి, ఆయన గ్రంథాన్ని తృణీకరించుకుని నడవాలి. ఆయన గ్రంథంతో ఆజ్ఞలతో మనం నడిచినట్లయితే జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 8-9 వచనంలో ఇక్కడ పూర్తిగా క్లారిటీ ఇస్తున్నాడు దేవుడు. జకర్యా గ్రంథము 13వ అధ్యాయము 8-9 వచనాలు. దేశమంతటా జనులలో 2 భాగముల వారు తెగవేయబడి చస్తారు. భూమి అంతటి మీద 2 భాగముల వారు అంటే 3 జనాభా ఉంటే ఇద్దరు చస్తారంట. తర్వాత 3వ భాగము వారు శేషింతురు. ఆ 3వ భాగము నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధిపరచినట్లు శుద్ధిపరచును, బంగారమును శోధించినట్లు వారిని శోధించును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. ఇక్కడ డిక్లేర్ చేస్తాడు దేవుడు. ఏమని? 3 వంతుల జనాభా ఉంటాయి, 2 వంతుల జనాభాలు ఈ ఉగ్రత చేత, ఈ యుద్ధాల చేత నరుక్కొని మత కలవల చేత చచ్చిపోతారు. మిగిలిన 1 జనాభాని నేను శుద్ధిని అంటే వెండిని ఎలా శుద్ధిపరుస్తాను అలా శుద్ధిపరిచి, బంగారాన్ని ఎలా కాల్చి బయటకు తీస్తారో వాళ్ళని అలా కాల్చి నా పద్ధతులను నేర్పించి బయటకు తీసుకొస్తాను. అప్పుడు నేను చెప్పాను వాళ్ళు నా జనులు, నేను వాళ్ళ దేవుడని అని. అదే ఒక్కసారి జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము. జెఫన్యా 3:13. అప్పుడు ఇలా కాల్చి బయటకు తీసిన తర్వాత చెప్పే మాట ఏంటండి? ఇశ్రాయేలీలలో మిగిలిన వారు పాపం చేయరు, అబద్ధమాడరు, కపటములాడునారుగా వారి నోట ఉండదు. వారు ఎవరి భయం లేకుండా విశ్రాంతి గల వారై అన్నపానములు పుచ్చుకుందరు. అదే వ్యయంగా పరిపాలన. ఈ 3 వంతుల జనాభాలో 2 వంతులు చచ్చిపోయిన తర్వాత మిగిలిన ఈ 3వ వంతు జనాభాని వెండిని ఎలా శుద్ధిపరుస్తారో అలా శుద్ధిపరిచి, బంగారాన్ని ఎలా కాలుస్తారో అలా కాల్చి తన ప్రజలుగా మార్చుకున్న తర్వాత ఈ ఇశ్రాయేలు జనాంగం ఎలా ఉంటారు? అబద్ధం ఆడరు, కలలాడే నాలుగు వాడికి ఉండదు, పాపం చేయరు. అప్పుడు వాళ్ళు విశ్రాంతిగా 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. మనం ఈ 3వ వంతు జనాభాలో మనం ఉండాలి అంటే ఈ గ్రంథాన్ని
గైకొనాలి, పరిశీలించాలి. చెప్పే మాటల్ని మన హృదయంలో ఉంచుకొని ఆయన మార్గంలో మనం నడిస్తే అప్పుడు జనాభాలు మనం ఉంటాం. లేకపోతే ఆ 200 జనాభా ఎలా అయితే తెగవేయబడి చచ్చిపోతున్నారు అలా మనం కూడా అందులోకి వెళ్ళిపోతాం. దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నాడు, ఉగ్రత దగ్గరికి వచ్చి ఉన్నది, జాగ్రత్త పడండి, నా గ్రంథాన్ని పరిశీలించండి. శాప పుస్తకం ఆకాశంలో తిరుగుతుంది. ఎవరైతే ఆయన ఆజ్ఞలను అనుసరించారో వారి ఇంటిలోకి, వారి గడపలోకి, వారి గుమ్మాలను తోరాలను పట్టుకుని వెళ్ళాడిందంట ఆ శాప పుస్తకం. మనకు అలాంటి విషయాలు అవసరం అండి? అవసరం లేదు. మనం కనుక నడిస్తే ఆయన రాజ్యంలో మనకి స్థానం ఏర్పాటు చేసి ఉన్నాడు. ఒక సింహాసనం మన కోసం ఏర్పాటు చేయబడింది. ఇన్ కేస్ ఎక్కడ తప్పించుకున్నా, తప్పు చేసిన వ్యక్తులు భూమి మీద తప్పించుకున్నా చివరికి ఒక చోట దొరుకుతారు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనము. తిరిగి వారును అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకంలో మండు గుండంలో పాలు పొందుదురు. ఇదే రెండవ మరణం. ఇప్పుడు మొదటి మరణం భూమి మీద ఉంటే రెండవ మరణం ఎక్కడ ఉందండి? పాతాళంలో అగ్ని గంధకములతో కాల్చివేయబడతారంట. అలాంటి అగ్ని గంధకంలో మనం వెళ్లకుండా ఉండాలి అంటే ఆయన గ్రంథాన్ని తెలుసుకోవాలి. ఆయన చెప్పేది ఒకటి, ధర్మాన్ని పాటించండి, అన్యాయం చేయొద్దు, నీతిగా బ్రతకండి, అబద్ధాలు ఆడద్దు, నీ నాలుకను అబద్ధాలకు ప్రేరణగా ఉంచొద్దు. ఎప్పుడైతే ఈ ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి 14 మనం చెప్పుకున్నాం కదా, నేను పంపని వ్యక్తులు వచ్చినప్పుడు మీరు వారిని ఆదరించొద్దు, వారు చెప్పే మాటలు వినొద్దు. వింటే 700 శాపం వస్తుంది. ఎక్కడ నరకమే, అక్కడ నరకమే. ఈరోజు దేవుడు ఈ విషయాన్ని మనకి హెచ్చరిస్తున్నాడు. తెలుసుకొని ఇప్పుడున్న పరిస్థితులు చూడండి, ఎంతమంది నాశనం అయిపోతున్నారు, జైళ్ళలోకి వెళ్తున్నారు. మీరు అబద్ధం అంటున్నారు, కానీ మనం నిజమని నిరూపించే సత్తా ఉందా ఎవరైనా? వారు అబద్ధాలు అంటున్నారు, మనం నిజమని ఎవరైనా నిరూపించగలుగుతున్నారా? ఓడిపోతున్నారు. వాదనకి వెళ్తున్నారు, ఓడిపోతున్నారు. ఎగతాళి చేస్తున్నారు క్రైస్తవ్యం అంటే. అలా ఎగతాళి చేయకుండా ఉండాలి అంటే మన గ్రంథాన్ని, నిజమైన గ్రంథాన్ని తెలుసుకొని దీన్ని బట్టి మనం నడిస్తే మనం కూడా ఆ సింహాసనం మీద కూర్చోడానికి అర్హులమవుతాం. ఈ వాక్యం తండ్రి ఆశీర్వదించును గాక. ఆమేన్.